'అక్కినేని' ఫ్యాన్స్ చాలా యాంగ్జైటీగా ఎదురు చూస్తున్నటువంటి సినిమా ఎట్టకేలకు రిలీజ్ అయిపోయింది. ఆ సినిమా మనకు తెలిసిందే 'లెనిన్'. అఖిల్ నటించినటువంటి 'లెనిన్'. ఆహ్, అఖిల్‌కి హిట్ ఎంత అవసరమో మొత్తం తెలుగు ఇండస్ట్రీ మొత్తం తెలుసు. ఎందుకంటే ఆయన ఎంట్రీ చేసి నుంచి ఇప్పటి వరకు కూడా ఏది హిట్ పడలేదు. మంచి హిట్ ఏం లేదు. ఆడినా కూడా ఒక యావరేజ్ సినిమాలు ఆడాయి మొత్తం. 'అఖిల్' కావచ్చు, 'హలో' కావచ్చు, నెక్స్టు ఇంకోటేంటి 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' కావచ్చు, 'ఏజెంట్' డిజాస్టర్. లాస్ట్ సినిమా డిజాస్టర్. అట్లా సినిమాలు తీశాడు. మంచి మంచి సినిమాలు మంచి మంచి ప్రొడక్షన్స్‌తోనే వచ్చాయి. కానీ జనాన్ని ఆకట్టుకునేలాగా సినిమాలు లేవు. సో, డెస్పరేట్‌గా వెయిట్ చేస్తున్నటువంటి ఎవరైనా వ్యక్తి ఉన్నారంటే హిట్ కోసం ఖచ్చితంగా అక్కినేని అఖిల్. ఎందుకంటే నాగ చైతన్య సక్సెస్ అవుతారో లేదో అని గతంలో డైలమాలో స్టార్టింగ్ ఎంట్రన్స్‌కి ముందు డైలమాలో పడ్డారు గానీ, అఖిల్ ఖచ్చితంగా షాట్‌గా సక్సెస్ అవుతారు. ఈ హిట్ కొడతాడు. కెరీర్‌లో నిలదొక్కుంటాడని అనుకున్నారు అందరూ. బట్ అది క్వైట్ ఆపోజిట్‌గా జరిగింది. అఖిల్ నాగ చైతన్య పర్లేదు. సక్సెస్ అయ్యాడు. కొన్ని హిట్లు కొట్టాడు. బట్ ఇతనికి ఒక్క హిట్ అంటే ఒక హిట్ కూడా లేదు. సో, మరోసారి తన అదృష్టం పరీక్షించుకునేందుకు థియేటర్‌లోకొచ్చాడు. 'లెనిన్' రూపంలో వచ్చాడు. అసలు ఆ సినిమా ఏంటి? సినిమా ఎలా ఉంది? ఏంటి? ఆహ్, ఆ నేపథ్యం ఏంటి? సినిమా నేపథ్యం ఏంటి? జనాలు యాక్సెప్ట్ చేస్తారా? లేదా? ఎలా ఉంది? అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ట్రైలర్ మనం ఇప్పటిదాకా చూస్తున్నాం. ఇందులో సినిమాలో మనకు తెలిసిందే 'లెనిన్' సినిమాలో చాలామంది అంటే 80స్, 90స్ బ్యాక్‌గ్రౌండ్‌లో తీసిన సినిమా ఇది. ఎలా అంటే ఒక జాతర శ్రీరంగపురం అనే ఊర్లో ఉన్నటువంటి ఒక జాతర చుట్టూ తిరిగే కథ. శరణ్య ప్రదీప్ గారు సీనియర్ యాక్ట్రెస్ అంటే తమిళామ చాలా తెలుగు సినిమాల్లో కూడా ఉన్నారు. ఆమ, శివాజీ, బ్రహ్మాజీ, భాగ్యరాజ్ గారు మొన్న చనిపోయిన భాగ్యరాజ్ గారు, సునీలు ఇట్లా చాలామంది పెద్ద పెద్ద ఆర్టిస్టులే పనిచేశారు. హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే. ఫస్టు శ్రీలీలని అనుకున్నారు. కానీ తర్వాత కొన్ని కారణాల వల్ల కొన్ని చేంజెస్ చేసి భాగ్యశ్రీ బోర్సేని ఎంచుకోవడం జరిగింది. ఆఫ్‌కోర్స్ భాగ్యశ్రీ బోర్సేకి కూడా పెద్ద హిట్‌లేమి లేవు. అసలేమి ఏదో చూడటానికి చాలా చక్కగా ఉంటారు, బావుంటారని, యాక్టింగ్ బాగా చేస్తారని గానీ, బట్ సాలిడ్‌గా ఇండస్ట్రీలో ఎదగాలంటే, ఇండస్ట్రీలో ఉండాలంటే ఖచ్చితంగా హిట్స్ కావాలి కాబట్టి, అటువంటి హిట్స్ ఇద్దరికీ లేవు. ఆమెకి లేదు పెద్ద హిట్టు. ఈయనకి అసలే లేదు. హిట్ లేదు. సో, ఈ కాంబినేషన్‌తో వస్తున్న సినిమా ఎలా ఉంది ఏంటని నేను చెప్తాను. మేకర్స్ విషయానికొచ్చినట్లయితే అన్నపూర్ణ స్టూడియోస్ అంటే ఓన్ బ్యానర్ నాగార్జున గారు. అదేవిధంగా సితార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ నాగవంశీ గారు. వీళ్ళిద్దరు కలిసి సినిమాని ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. తమన్ మ్యూజిక్ ఆల్రెడీ గతంలో ఈ 2, 3 సినిమాలకి ఈయనకిచ్చారు. వాట్ వి కెన్ సే 'మిస్టర్ మజ్ను'కి ఇచ్చారు. ఇంకో సినిమాకి కూడా ఇచ్చారు. మళ్ళా ఇప్పుడు ఇచ్చారు. ఇప్పుడు ఈ సినిమాకి 'లెనిన్' సినిమాకి ఇచ్చారు. అంటే వాళ్ళిద్దరు కాంబో వాళ్ళు ఇద్దరు క్రికెట్ పార్ట్నర్స్. చాలా క్లోజ్ బాండింగ్ ఉంది వాళ్ళిద్దరు కూడా తమన్‌కి ఇద్దరి మధ్య. ఈ సినిమాకి కూడా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఫస్ట్ వచ్చిన 'వారేవా' పాట శ్వేతా మోహన్ పాడింది. ఆ పాట చాలా బాగుంది. చాలా హిట్స్ వచ్చాయి. చాలా లైక్స్ వచ్చాయి. పెద్ద ఎత్తున వ్యూవర్‌షిప్ వచ్చింది. తర్వాత 'వారేవా' అనే పాట 'వారేవా' కాకుండా 'ఎట్టా ఎట్టా' అనే పాట ఒకటి ఒకతను పాడాడు. సింగర్ శ్రీకృష్ణ పాడాడు. అది కూడా సూపర్‌గా ఉంది. లాస్ట్‌లో 'జయమంగళం' అనే పాట కూడా ఒకటి మొన్న ఈ మధ్యనే రిలీజ్ అయింది. మొన్న ఈ మధ్యనే ప్రీ రిలీజ్ ఈవెంటప్పుడు రిలీజ్ అయింది. ఆ పాట కూడా బాగుంది. సో, ఓవరాల్‌గా సినిమా పరంగా, పాటల పరంగా అయితే మ్యూజిక్ పరంగా ఖచ్చితంగా బాగుందని చెప్పుకోవాలి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే ఇచ్చాడనుకోవాలా. భాగ్యశ్రీ బోర్సే, అఖిల్. మేకర్స్ వచ్చేసరికి వాళ్ళ పేర్లు ఆల్రెడీ చెప్పాను. మెయిన్ డైరెక్టర్ గురించి చెప్పాలి. ఈ నందకిషోర్ మురళి అబ్బూరి అని ఒక కొత్త డైరెక్టర్‌తో అవకాశం ఇచ్చారు. ఆ సినిమా కథ చెప్పిన వెంటనే చాలా ఎక్సైట్ అయిపోయి నేను యాక్సెప్ట్ చేశాను. చాలా బాగుంది. మురళి చాలా బాగా అంటే నందకిషోర్ మురళి చాలా బాగా సినిమాని తెరకెక్కించాడని వాళ్ళు కూడా ఫంక్షన్స్‌లో చెప్పడం గానీ అన్నీ చెప్పారు. సో, ఓవరాల్‌గా సినిమా పరిస్థితి ఏంటి? సరే అసలు సినిమా నేపథ్యం ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే ఒక పల్లెటూరులో శ్రీరంగపురం అనే ఒక గ్రామంలో ఒక జాతర చుట్టూ తిరిగే కథ. ఆ ఊరికి ఒక పెద్ద మనిషి ఉంటాడు. ఆ పెద్ద మనిషి తప్పులు చేస్తూ ఉంటాడు. ఈ హీరోగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అఖిల్ వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆబ్వియస్‌గా ఆ క్రమంలో గొడవలు మొదలవుతాయి. అయితే ఆ గొడవలకు ముదిరేందంటే ఒక పర్టిక్యులర్ ఒక విషయంలో ఎదుటోడి తల అయినా సరే తీసుకురావాల్సిందే అని అంత స్థాయికెళ్ళిపోతాయి. ఇద్దరి మధ్య గొడవలు తీసుకెళ్ళి ఆ స్థాయికెళ్ళిపోతాయి. సో, అక్కడ బాగా ఇంటెన్సిఫైడ్‌గా అయిపోద్ది. సో, ఫస్ట్ హాఫ్‌లో ఖచ్చితంగా అంటే బోర్ కూడా మొత్తం సినిమా రన్ టైమ్ వచ్చేసరికి 2 గంటల 35 నిమిషాలు 36 సెకన్లు ఎంతో ఉంది. సినిమా అయితే ఫస్ట్ హాఫ్ వరకైతే ఖచ్చితంగా బోర్ అయితే కొట్టదు. ఓకే. సినిమా నార్మల్ ప్యాటర్న్‌లో ఆ కథా స్టోరీ అనేది నార్మల్ ప్యాటర్న్‌లో ఉన్నప్పుడు కూడా బోర్ కొట్టకుండా ముందుకు తీసుకెళ్ళాడు. ఖచ్చితంగా మనం ఆ విషయం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీళ్ళిద్దరి లవ్ ట్రాక్ కావచ్చు. అఖిల్ అసలు మామూలుగానే చాక్లెట్ బాయ్ లాగా చాలా పట్టుకుంటే కందిపోయేలాగా ఉంటాడు. బట్ ఈ సినిమా కోసం ఫుల్ మాస్‌గా బ్లాక్ అయ్యేలాగా అంటే కావాలంటే క్యారెక్టర్ కావాలనే ఉద్దేశంతోనే క్యారెక్టర్ అలా ఉండాలనే ఉద్దేశంతోనే
ఫుల్ మా గడ్డం పెంచేసి మాస్ అప్పీల్ అంటే 80s 90s స్టోరీ కాబట్టి ఆబ్వియస్గా ఆ కైండ్లో ఉండేలాగా ప్లాన్ చేసుకొని అతని స్క్రీన్ స్పేస్ ఒక మాస్ అప్పీల్ కంప్లీట్గా మాస్ అప్పీల్ ఉండేలాగా ప్లాన్ చేసే డైరెక్టర్ అందులో విజయవంతాడని చెప్పుకోవాలి. భాగ్యశ్రీ బోర్సే ఒక పెద్ద ఇంటి అమ్మాయి అనుకోవచ్చు. వీళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాక్ ఒకటి ఉంటుంది. అది కొంత ఖచ్చితంగా కన్విన్సిబుల్గానే ఉంటుంది ఆ లవ్ ట్రాక్ కూడా. అంటే ఆ అమ్మాయి పట్ల ఎక్కువ భాగ్యశ్రీ బోర్సే ఆ నడుము ఎక్కువ చూపించి బేసిక్గానే ఆ అమ్మాయి షీ ఈజ్ గుడ్ లుకింగ్ గర్ల్ కాబట్టి అంటే వ్యూవర్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూలో అమ్మాయి అందచందాలు చూపించడం కావచ్చు, మనోడు అమ్మాయిని ఫాలో అవటం కావచ్చు, ఇది ఇట్లా నిజానికి ఆ గొడవలు పెద్దగా అవడానికి కారణం కూడా వీళ్ళ ట్రాకే లవ్ ట్రాకే అనుకోవాలి మనం ఖచ్చితంగా. ఎందుకంటే సినిమా కైండ్ అలా వెళ్తూ ఉంటుంది కాబట్టి. సో ఫస్ట్ హాఫ్ ఖచ్చితంగా పాత ఫార్మేట్ అయినప్పటికి కూడా బోరు కొట్టకుండా కొంతమేరకు మంచి లెంతీగా లేకుండా కూడా మంచిగా లాగాడని చెప్పుకోవాలి. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మొత్తం ప్యాటర్న్ మారుతుంది. మొత్తం ఎమోషనల్గా అందరూ వ్యూవర్స్ మొత్తం కూడా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేలాగా సినిమాని ముందుకు తీసుకెళ్ళాడు డైరెక్టర్ నందకిషోర్ మురళి. సో క్లైమాక్స్లో ఇంకో ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ ఖచ్చితంగా థియేటర్లోనే చూడాలి. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య జస్ట్ లైక్ మనకు ఉప్పిన సినిమాలో ఏ విధంగా అయితే క్లైమాక్స్ ఉంటుందో హీరో హీరోయిన్ మధ్య ఆల్మోస్ట్ అటువంటి క్లైమాక్సే అందరూ అంటే చూసే ప్రేక్షకుడు కూడా కొంత స్టన్ అయ్యేలాగా ఒక ట్విస్ట్ పెట్టాడు వాళ్ళిద్దరి మధ్య, హీరో హీరోయిన్ మధ్య. అది ఖచ్చితంగా ఇంప్రెసివ్గా ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్ ఏమో కొంత బోర్ కొట్టకుండా ఏదో సాఫీగా సాగిపోద్ది, ఇబ్బందులు పర్లేదులే అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ బాగా నచ్చేలాగా ఉంటుంది, ఎమోషనల్ కనెక్ట్ అయ్యేలాగా, కొంత అందరినీ చూసే ప్రేక్షకుడిని ఆకట్టుకునేలాగా సినిమా ఉండే అవకాశం ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోరు తమన్ యాజ్ యూజువల్గానే బాగానే ఇచ్చాడు. ప్రతి సీన్కి కావచ్చు, ప్రతి ట్విస్ట్కి కావచ్చు, ఇంటర్వల్ బ్యాంక్ కావచ్చు, లేదంటే క్లైమాక్స్ ట్విస్ట్కి కావచ్చు, ఇట్లా అన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది, పాటలు కూడా బాగున్నాయి. యాక్షన్ సీక్వెన్స్ గురించి బాగా చెప్పుకోవాలి. యాక్షన్ సీక్వెన్స్లు చాలా ఏజెంట్ లాంటి పెద్ద సినిమాలో, భారీ బడ్జెట్ సినిమాలో యాక్ట్ చేసినప్పుడు కూడా సినిమా ఆడలేదు. బట్ దాంట్లో చాలా ఎఫర్ట్స్ పెట్టాడు యాక్షన్ సీక్వెన్స్ కోసం. బట్ ఆ సినిమా నిరాశను మిగిల్చింది. బట్ ఈ సినిమాలో కూడా ఆ స్టైల్లో అంటే యాక్షన్ బాగా ఉండేలాగా, అది ఆకట్టుకునేలాగా ఉండేలాగా యాక్షన్ సీక్వెన్స్ కూడా రెడీ చేశారు. ఇక ఆర్టిస్టుల విషయానికి వచ్చినట్లయితే ఎవరి పాత్ర వాళ్ళు, శివాజీ పాత్ర కావచ్చు, బ్రహ్మాజీ పాత్ర కావచ్చు, ఇట్లా భాగ్యరాజు, ఎందుకంటే ఆయన ఈ మధ్యనే పాజిటివ్ అయ్యారు, ఆయన పాత్ర కావచ్చు, కొంతమంది కొత్త ఆర్టిస్టులు, ఒకరిద్దరు కూడా కొత్త ఆర్టిస్టులు కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. సో సినిమా ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో ఓవరాల్గా ఎవరు అఖిల్ కావచ్చు, అఖిలేంటి ఫ్యామిలీ కావచ్చు, అంటే ఒక సినిమా గురించి అందరూ అనుకోవటం, అంటే ఈ సినిమా హిట్ పడాలి, ఖచ్చితంగా హిట్ అవ్వాలని కోరుకోవడం అంటే మేబీ చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. బట్ ఈ సినిమా విషయంలో మాత్రం అందరూ ఆల్మోస్ట్, ఎందుకంటే ఈజ్ డెస్పరేట్లీ వెయిటింగ్ ఫర్ ఏ హిట్. అఖిల్ కావచ్చు, భాగ్యశ్రీ బోర్సే కూడా అదే పరిస్థితి. ఎందుకంటే ఆమె అద్భుతంగా నటించిన, అందంగా ఉన్నా సరే, స్క్రీన్ మీద అద్భుతంగా ఉన్నా సరే, హిట్ కావాల్సిన అవసరం ఉంది. ఇండస్ట్రీలో సస్టైన్ అవ్వాలంటే హిట్ కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇద్దరికి కూడా చాలా పెద్ద లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ లాంటిది సినిమా లాంటిది. ఇది హిట్ కావాల్సిన పరిస్థితి అనమాట. సో ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో అది ఆల్మోస్ట్ రీచ్ అయినట్టుగా అనుకోవాలి. అంటే మరి మెజారిటీ పీపుల్ ఏ విధంగా అయితే దాన్ని రిసీవ్ చేసుకుంటారు అంటే, ఇప్పుడు ఒక సెక్టారు నచ్చితే కాదు కదా సినిమా. ఒక 100% ఉంటే అందులో 70-80% నచ్చితే హిట్గానే మనం పరిగణిస్తూ ఉంటాం. 100% యాక్సెప్ట్ చేస్తే బ్లాక్ బస్టర్గా, ఇండస్ట్రీ హిట్గా యాక్సెప్ట్ చేస్తూ ఉంటాం. సో మెజారిటీ పీపుల్ ఒపీనియన్తో సినిమా రిజల్ట్ ముడిపడి ఉంటుంది కాబట్టి సినిమా దాన్ని అంటే మేబీ ఫస్ట్ డే 4-5 షోలు పడిన తర్వాత లేదా సెకండ్ డేకి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. పోకిరి లాంటి సినిమా ఇండస్ట్రీకి కూడా ఫస్ట్ డే కొద్దిగా తేడాగా ఉంది, ఆడదనే అనుకున్నారు, అంటే ఫస్ట్ 2 షోలకి. సో అట్లా మనం చెప్పలేము అనమాట. మెజారిటీ ఒపీనియన్ ఇప్పుడు నేను చూశాను కాబట్టి ఓకే పర్లేదని నేను అనుకుంటే కాదు కదా, మిగతా వాళ్ళు కూడా దాన్ని రిసీవ్ చేసుకొని బాగుందనే ఫీలింగ్ కలిగితేనే, అది మెజారిటీ పీపుల్ దాన్ని చేస్తే మాత్రమే, దాన్ని యాక్సెప్ట్ చేస్తేనే హిట్ అవుతుంది. సో ఖచ్చితంగా అఖిల్ ప్లస్ సినిమాకి అఖిల్ పెర్ఫార్మెన్సు, సూపరు, టిక్కు, తమన్ మ్యూజిక్, బీజిఎం సూపరు. థర్డ్ భాగ్యశ్రీ బోర్సే ప్లస్ ఖచ్చితంగా. ఆర్టిస్టులు ఎవరి పాత్ర వాళ్ళు చేశారు. అఖిల్ పెర్ఫార్మెన్స్ సినిమాకి హైలైట్గా ఉంటుంది. అండ్ తమన్ మ్యూజిక్ ఆబ్వియస్గా అందరికి నచ్చాలనే ఉంటుంది. భాగ్యశ్రీ బోర్సే ఆమె మామూలుగానే కనిపించగానే ఒక ఎంటర్టైన్మెంట్ వాతావరణం, ఒక బబ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్గా ఆమె కూడా ఇంప్రెస్ చేస్తారు. టేకింగ్ డైరెక్టర్
నందకిషోర్ మురళి, డైరెక్టరు టేకింగ్ బాగుంది. ఖచ్చితంగా ఎక్కడైతే ప్రేక్షకుని ఎక్కడ కూర్చోబెట్టాలి, ఎక్కడ ఎంటర్టైన్మెంట్ ఉంచాలి అనేది ఆ ప్రాస్పెక్ట్లో బాగానే నడిచింది, నో డౌట్. అందులో మనోడి డైరెక్టర్ ఫస్ట్ టైం డైరెక్టర్ అయినా సరే తన బాధ్యతల్ని బాగానే జాగ్రత్తగా, ఎందుకంటే అఖిల్కి చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్టు. ఆ కథను నమ్మి అఖిల్ సొంత బ్యానరే, అంటే అఖిల్ సొంత బ్యానరే అతనికి అవకాశం ఇవ్వడంతో చాలా జాగ్రత్తగా సినిమాని తీసుకున్నాడు. దాన్ని టేక్ ఆఫ్ చేసినట్టుగానే నాకు అయితే అర్థమవుతుంది. ఖచ్చితంగా ఈ పెర్ఫార్మెన్స్ ఏవైతే అన్డౌటెడ్గా అఖిల్ పెర్ఫార్మెన్స్ అన్నీ కూడా హైలైట్గా నిలుస్తాయి. బట్ అఖిల్ ఏదైతే వెయిట్ చేస్తున్నాడో ఆ సాలిడ్ హిట్ దక్కుతుందా లేదా అనేది మెజారిటీ పీపుల్ ఒపీనియన్తో ఉంటుంది. ఓవరాల్గా ఆ ప్రొడ్యూసర్లు కూడా కొంత ఖచ్చితంగా లాభపడే అవకాశం అయితే ఉంటుంది. అంటే అన్నిటికీ మించి ఏంటంటే ఇండస్ట్రీలో అతనికి ఒక హిట్ కావాలి కాబట్టి ఆ హిట్ దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. మెజారిటీ పీపుల్ ఒపీనియన్ ఏంటనేది మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా సినిమాలో చెప్పుకోవాల్సింది ఇంకా మిగతా వాళ్ళంతా శరణ్య ప్రదీప్ గారు సీనియర్ యాక్ట్రెస్, తమిళ ఆమె అదరగొట్టారు. యాజ్ యూజువల్గానే ఆమెను అదరగొట్టారు. ఇంకేముంటుంది సినిమా హైలైట్స్ అంటే అఖిల్ పెర్ఫార్మెన్సు, తమన్ మ్యూజిక్, భాగ్యశ్రీ. కొద్దిగా ఫస్ట్ హాఫ్లో ఏంటంటే కొద్దిగా స్లో నెరేషన్ ఉంటుంది. సో స్లో నెరేషన్ ఉన్నప్పుడు కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్గా జనాలు ఉండేలాగానే, అరే ఏం సినిమారా బాబా అని అనుకోకుండా ఉండేలానే ఉంటుంది. సెకండ్ హాఫ్ మాత్రం ఫస్ట్ హాఫ్ అబోవ్ యావరేజ్. సెకండ్ హాఫ్ ఎమోషనల్గా గుడ్, ఓ మాట చెప్పాలంటే గుడ్. సో ఓవరాల్గా సినిమా హిట్ అని అనుకోవచ్చు. అఖిల్ ఏదైతే ఎదురు చూస్తూ ఉన్నాడో, కొంత డ్రాబ్యాక్స్ అంటే పెద్దగా కొద్దిగా ఫస్ట్ హాఫ్లో స్లో నెరేషన్ ఉంటుంది. కొంచెం కామెడీ కొంచెం ఉండుంటే బాగుండే అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో ఓవరాల్గా సినిమా రిజల్ట్ అయితే హిట్ అవ్వడానికి అయితే అన్ని అవకాశాలు ఉన్నాయి. మరి పీపుల్ అఖిల్ ఫ్యాన్స్ కావచ్చు, లేదంటేనో అంటే ఫ్యాన్స్కి నచ్చితేనే హిట్ అని కాదు కదా, అన్ని వర్గాలు ఆకట్టుకునేలా ఉంటేనే సినిమాని వెల్కమ్ చేస్తూ ఉంటారు, సినిమాని హిట్గా పరిగణిస్తూ ఉంటారు. సో చాలా సినిమాల ఫెయిల్యూర్ తర్వాత అఖిల్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు కాబట్టి ఈ సినిమా కొంత యాక్సెప్టబుల్ ఫ్యాక్టర్గానే ఉండి అతనికి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో అది దక్కేలాగైతే స్పష్టంగా అనిపిస్తూ ఉంది. ఇది లెనిన్ సినిమా గురించి రివ్యూ.